అత్త నిదానం కోడలు మరీ నిదానమా? మరీ అంత నిదానం అయితే నిద్రస్తున్నాం రే. చూద్దాం ఏం చేస్తారు వీళ్ళు. అత్తమ్మా, కోడలమ్మా, అత్తమ్మా, కోడలమ్మా, మీలాంటి అత్తగారు దొరకడం జన్మ జన్మల అదృష్టం అత్తమ్మా. నీలాంటి కోడలు దొరకడం నా జన్మ జన్మల అదృష్టం కోడలమ్మా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వీళ్ళు ఎంత రిచ్గా రెడీ అయ్యారంటే వీళ్ళ మొగులు ఖచ్చితంగా ఐటీ జాబ్ అయిందిరా. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటోలే. అంతేగా. ఇంత రిచ్గా రెడీ క్యాలీఫ్లవర్ దొరుకుంటున్నారా? ఓ అసలు నేనకే ఇంట్లో ఫంక్షన్ అనుకున్నానే. ఇంకెన్ని దారుణాలు చూడాలో. అత్తమ్మా, కోడలమ్మా, బెల్లు మోగుతున్నట్టుంది అత్తమ్మా. అవునమ్మా, బెల్లు మోగుతున్నట్టుంది కోడలమ్మా. వెళ్ళి తలుపు తీయాలా అత్తమ్మా? తలుపు తీయడం మన సాంప్రదాయం కోడలమ్మా. అలాగే తెలుగు అత్తమ్మా, మోగితే తలుపు మన సాంప్రదాయాన్ని ఈ తప్పకుండా పంచాయతీ పాటిస్తాను. ఏంట్రా? వెళ్ళి తలుపు తీస్తానత్తమ్మా. వెళ్ళిరా కోడలమ్మా. ఆశీర్వదించండి అత్తమ్మా. బెల్లు తీసి రా అమ్మా కోడలమ్మా. సట్టుపడలా. బెల్లెడు మోగుతుంటే ఇడిపోతుంది పిల్ల. అదేగా. రిచ్ కిడ్ కదా, బెల్లి తీయడానికి చేతులు కడుక్కుంటున్నట్టున్నాయి. కడుగు. ఇంతసేపు కొడుతున్నాయి తల్లి. వాడు చచ్చేట్టున్నాడు. ఐసీయూలోకి వెళ్ళి డాక్టర్ కూడా ఇంతసేపు అడగడు. చేతి గీతలు మారిపోతాయి. త్వరగా రా. కడతానన్నా. అబ్బో అయితే వాడెవడు చచ్చాడే. అత్తమ్మా, ఏమైంది కోడలమ్మా? పుస్తకం కింద పడింది అత్తమ్మా. పుస్తకం అంటే సరస్వతీదేవి. తీసి కళ్ళకద్దుకొని చుట్టూ తిరగమ్మా. అడిగింది బుక్కే కదా తల్లి. బాంబు అనే టెక్స్ట్ అలాగే ఇచ్చారు. అత్తమ్మా. అబ్బో మామూలు టెన్షన్ కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ తీసేట్టున్నారు వీళ్ళు. తిరిగి తిరిగి నా కళ్ళు తిరుగుతున్నారా? ఎవడో వచ్చినాడు చూడు తల్లి ఫస్ట్. ఫోనా? డోరా? ఫోనా? డోరా? ఫోన్ తీద్దాం. డోరే తీద్దాం. ఫోనే తీద్దాం. క్లిష్ట సమస్య వచ్చింది. ఇది ఫోన్ అన్న ఎత్తు. పోనీ బెల్ తలుపు అనేది. అమ్మయ్య ఫోన్ పిక్ చేస్తుందిరా. ఏదో డెసిషన్ తీసుకుని సంతోషం. ఎవడు కట్టేశాడు.
కొన్ని బెల్లనిది తలుపనిది ఇప్పుడు. ఇంతకీ వచ్చింది పాలవాడా పేపర్ వాడా? పాలవాడై ఉంటాడా పేపర్ వాడై ఉంటాడా? పాలవాడేనా పేపర్ వాడా? వచ్చింది పాలోడైతే పాలు ఇరిగిపోయి ఉంటాయి, పేపర్ వాడే అంటే న్యూసే మారిపోయి ఉంటారా? ఇప్పుడైనా డోర్ తీయమ్మా తల్లి. అమ్మయ్యా, ఫైనల్లీ తలుపు తీస్తుందిరా. ఇంతకీ వచ్చింది ఎవరు? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.